చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి పోసి బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, మిర్చి, కొంచెం సాల్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, కొంచెం పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని ఎసరు వచ్చాక ఉంచాలి. తర్వాత ఎసరు వచ్చాక సేమియా వేయాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఆగాలి. 10 నిమిషాల్లో వేడి వేడి సేమియా ఉప్మా రెడీ. ఓకే, బాయ్.